పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. ఓ కుసుమా, ఈ చుక్కల చుక్కల డ్రెస్లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు కదా నువ్వేంటి ఇక్కడ? గుడ్డి వాళ్ళ కోసం ఫుడ్ తెచ్చాను. నువ్వెందుకు వచ్చావు? ఎందుకో వాళ్ళ గురించి అంత ఆలోచన నీకు. కోర్స్ నేను నీ గురించి ఆలోచిస్తాననుకో. నిన్ను నేను కొంచెం విచారించాలి, అందుకే నువ్వు ఇక్కడ ఉంటావని తెలిసి వచ్చాను. ప్లీజ్ కొంచెం వస్తారా? నిన్ను సాధ్వి బి సరోజాదేవి అనుకున్నాను. డెకాయిట్ పూలన్ దేవి నువ్వు. నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది నీకు? యశోద, గీత, మేరీ థామస్. ఏంటివన్నీ? ఈ క్లారిటీ చాలా. ఈ హ్యాండ్ రైటింగ్ నీదే కదా? అయితే ఏం చేయమంటావు? స్టేషన్లో రాబరీ చేసింది నువ్వే. దొంగను పట్టుకోవడం చేతకాక నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా? రాబరీస్ జరిగిన రోజునే 3 స్టేషన్స్లో వేరువేరు పేర్లతో ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? సరదాగా దసరా వేడుక చూద్దామని వస్తే అంబారి దొంగలించానన్న ఆరోపణ నా మీద వేస్తావా? నేనే దొంగను అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? గుడ్డి వాళ్ళు కూడా ఆ రోజుల్లో 3 స్టేషన్స్కి వెళ్ళారు. దానికి నాకు ఏంటి సంబంధం? సంబంధం లేకుండానే ఫుడ్ ఇవ్వడానికి వచ్చావా? అవసరమైన వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం క్రైమా? ఈ ఊళ్ళో చాలా మంది నాలాగే వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. బై ద బై, కోర్టుకు కావాల్సింది సాక్ష్యం, అంతేగాని నీ కాకమ్మ కథలు అక్కర్లేదు. నీకు చేతనైతే నేనే దొంగనని ప్రూవ్ చేయి, అప్పుడు నేనే స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతాను. అంతేగాని లోతు తెలియకుండా ఈదాలని చూస్తే మునిగిపోతావు. జాగ్రత్త. According to